దేవుడట ఆ వాగ్దాన దేశాన్ని ఎందుకు ఇచ్చాడట? వారి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి. He gave them the lands of nations so that they might keep his precepts and observe his laws. ఒకప్పుడు నీకు ఒక్క గదే ఉండేది. ఒక్క గదే ఉన్నప్పుడు ప్రభువా ప్రార్థన చేసుకోవడానికి స్వాతంత్రం లేదు, నేను ముసుగేసుకుంటే ముసుగేసుకున్నప్పుడు అందరూ లోపలికి వస్తున్నారు, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, కనీసం 2 గదులు ఇవ్వయ్యా అంటే నీకు 4 గదులు ఇస్తే ప్రార్థన కాదు కదా. ఏమీ లేదు ఇప్పుడు. అంటే నీ స్వాతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నావు. అయ్యా నాకు బైక్ లేదు నాయనా, సంఘం రావటానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అయ్యా, ఒక బైక్ ఇవ్వయ్యా అంటే ఆ బైక్ చర్చికి రాదు కదా, చర్చే గుర్తుకు రాదు. దేవుడు నీకు వసతులు ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు విధేయతలో నడుస్తావని. వసతులు లేనప్పుడు ఇంత కష్టపడుతున్నావని నీకు వసతులు ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం ఉపయోగించుకోవడానికి. ఒకప్పుడు నీకు జీతం తక్కువ ఉన్నప్పుడు అయ్యయ్యా జీతం ఎక్కువైతే కొంచెం నేను దేవుడికి నీకు సంఘానికి ఎక్కువ ఇవ్వచ్చు కదయ్యా అని అనుకున్నావు. సరే దేవుడు నీకు ఎక్కువ ఇచ్చాడు, నీకు ఎక్కువ అయిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు తాగుతున్నావు చూడు, అమ్మాయిలంట పోతున్నావు చూడు. అంటే నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. అబ్బాయిలతో తిరిగిన ఆ ధనాన్ని ఇవ్వచ్చు కదా దేవుడికి. నీ జీతాన్ని పెంచాడు, గృహాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, వసతుల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వలె ఇశ్రాయేలు ప్రజలు ఆ కట్టల్ని అనుసరించారా? లేదు. ఆ పాలు తేనె దేశాన్ని పాడు చేశారు. మరలా బబులోన్ రాజ్యాన్ని తీసుకొచ్చి వారిని మరలా చెరలోకి తీసుకుపోయాడు. వారి యొక్క స్వతంత్రాన్ని వారు ఏం చేసుకున్నారు? నాశనం చేసుకున్నారు. అవిధేయతలో నడిపించింది అది.